Hello everyone, this is day 46 weight loss workout with me. సో మీరు కంప్లీట్ బిగినర్ అయి ఉన్న నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నా నేను ఆల్రెడీ 45 డేస్ వర్కౌట్ ప్లాన్ అప్డేట్ చేశాను. సో మీరు మండే డే 1 చేసి మళ్ళీ ఆల్టర్నేట్ డే వెడ్నెస్డే డే 1 రిపీట్ చేయండి. ట్యూస్డే డే 2 చేసి మళ్ళీ థర్స్డే డే 2 చేయండి. ఇట్లా ఆల్టర్నేట్ డేస్ ఒక 3 to 4 వీక్స్ కనుక మీరు వర్కౌట్స్ని రిపీట్ చేస్తూ చేయగలిగితే మీ వర్కౌట్ ఫామ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా ఈరోజు వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు మనం ఈ సైడ్స్ని ట్రైన్ చేస్తున్నాం. ఆబ్లిక్స్ అంటాం కదా, అబ్డామిన్లో 3 మజిల్స్ ఉంటాయి. అప్పర్ అబ్డామిన్, లోయర్ అబ్డామిన్ అండ్ ఆబ్లిక్ మజిల్స్ అంటే సైడ్స్ అనమాట. సైడ్ ఫ్యాట్ని మనం ట్రైన్ చేస్తున్నాం. సో స్టార్టింగ్ విత్ వార్మప్. సో వార్మప్ చేసేటప్పుడు మీ లెగ్స్ని షోల్డర్ లెంగ్త్లో ప్లేస్ చేసుకోండి. మీ హ్యాండ్స్ని ఇలా హిప్స్ దగ్గర ప్లేస్ చేసుకోండి. స్టార్టింగ్ విత్ నెక్ రొటేషన్, ఈచ్ సైడ్ 12 రెపిటేషన్స్. స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24. సో ఈచ్ సైడ్ 12 రెపిటేషన్స్ చేసాం. నెక్స్ట్ ఆర్మ్ స్వింగ్స్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24. సో ఈచ్ హ్యాండ్ 12 రెపిటేషన్స్ చేసాం. నెక్స్ట్ లెగ్ స్వింగ్స్. సో లెగ్ స్వింగ్స్ చేసేటప్పుడు మీరు వాల్ కానీ డోర్ కానీ సపోర్ట్ తీసుకొని మీరు ఏదైతే లెగ్ని స్వింగ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ లెగ్ని 90 degrees లిఫ్ట్ చేసి స్లోగా లెఫ్ట్ అండ్ రైట్ మూవ్ చేయాలి. కానీ ఇట్లా మూవ్ చేసినప్పుడు మీ నీస్ని ఇన్వాల్వ్ చేయకూడదు, ఇట్లా మూవ్ చేయకూడదు, హిప్ ఇన్వాల్వ్ చేయాలి. 1. ఇన్ కేస్ 90 degrees లిఫ్ట్ చేసి చేయలేకపోతే అట్లీస్ట్ 45 degrees లిఫ్ట్ చేసి చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. Next alternate leg. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో మన వార్మప్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం వర్కౌట్. సో స్టార్టింగ్ విత్ సైడ్ క్రంచెస్. సో ఆల్రెడీ ఇది మన ప్రీవియస్ వీడియోలో చేసిన వర్కౌటే. చెప్పాను కదా, మీకు వర్కౌట్స్ రిపీట్ చేస్తూ ఉంటేనే మీ వర్కౌట్ ఫామ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. స్టార్ట్. ఈచ్ సైడ్ 12 రెపిటేషన్స్. హ్యాండ్స్ ఇట్లా ఐస్కి ప్యారల్గా ప్లేస్ చేసుకొని మీ లెగ్ని స్లోగా పైకి లిఫ్ట్ చేయండి సైడ్కి. 1 2 3
4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24. సో ఫస్ట్ వేరియేషన్లో ఫస్ట్ సెట్ కంప్లీట్ అయింది. సో మధ్యలో మనం బ్రేక్ తీసుకోవాలి. 45 to 60 seconds బ్రేక్ తీసుకోండి. మీరు కంప్లీట్ బిగినర్ అయి ఉంటే కనుక, ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటే కనుక 30 seconds సరిపోతుంది. లైట్గా వాటర్ సిప్ చేయండి. మనం అబ్డామినల్ వర్కౌట్స్ చేసేటప్పుడు ఎక్కువ వాటర్ తీసుకోకూడదు, ఎందుకంటే యాప్స్ని ట్రైన్ చేసినప్పుడు ఇదంతా కూడా లోపల కోర్ మజిల్స్ అన్ని స్టిఫ్ అయిపోతాయి. వాటర్ తీసుకుంటే మీకు వామిట్ సెన్సేషన్ వస్తుంది. సో మనం ఈరోజు ఈ సైడ్స్ని ట్రైన్ చేస్తున్నాం. సో అటు ఇటు వాక్ చేయండి. సెట్కి మధ్య బ్రేక్ తీసుకున్నప్పుడు ఆ బ్రేక్లో అటు ఇటు వాక్ చేస్తే మీ హార్ట్ రేట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. వాటర్ తీసుకొని హైడ్రేటెడ్గా ఉంటే మీ బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది అండ్ మజిల్ పెయిన్స్ అనేవి కూడా తగ్గుతాయి. ఓకే, మనం ఫస్ట్ వేరియేషన్ ఫస్ట్ సెట్ కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు సేమ్ మళ్ళీ ఫస్ట్ వేరియేషన్లో సెకండ్ సెట్ చేస్తున్నాం. సేమ్ ఎక్సర్సైజ్ రిపీట్. స్టాండింగ్ సైడ్ క్రంచెస్. స్టార్ట్. 1, 2, 3, 4. మీరు మోస్ట్లీ లెగ్ని ఎక్కువ లిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి. అప్పర్ బాడీ ఇట్లా బెండ్ చేయకుండా లెగ్ని లిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి. 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24. సో మళ్ళీ బ్రేక్ తీసుకోండి. ఫస్ట్ వేరియేషన్లో 2 sets కంప్లీట్ చేసాం. మళ్ళీ బ్రేక్ తీసుకొని అటు ఇటు వాక్ చేయండి. బాగా దాహం వేస్తే లైట్గా ఒక 10 ml వాటర్ సిప్ చేయండి. 45 to 60 seconds బ్రేక్ అయితే తీసుకోండి. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ సైడ్ లయింగ్ లెగ్ లిఫ్ట్స్. సో ఈ ఎక్సర్సైజ్ కూడా మనం ప్రీవియస్ వీడియోలో చేసిందే. వర్కౌట్స్ని రిపీట్ చేస్తూ ఉంటేనే మీ వర్కౌట్ ఫామ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మీ మజిల్ గ్రూప్ ఏదైతే ఉందో అది స్ట్రెంగ్తన్ అవుతుంది, ఈజీగా ట్రైన్ అవుతుంది. సో చాలామంది ఏంటంటే సేమ్ వర్కౌట్స్ చేయడానికి బోర్ ఫీల్ అవుతుంటారు. బోర్ అనేది మీ బ్రెయిన్కే, మీ బాడీకి కాదు. సో మీ బ్రెయిన్ ఈజీగా మిమ్మల్ని మోటివేట్ చేసేస్తుంది, కానీ బాడీ అలా కాదు. బాడీని ట్రైన్ చేయాలంటే అట్లీస్ట్ మీకు 90 days టైం పడుతుంది బాడీకి అలవాటు పడాలంటే. సో దానికి అలవాటు చేయడానికైనా సరే మీరు వర్కౌట్స్ని రిపీట్ చేస్తూ ఉండాలి. సో ఇప్పుడు సెకండ్ వేరియేషన్ సైడ్ లయింగ్ లెగ్ లిఫ్ట్స్. సో ఇట్లా సైడ్కి ప్లేస్ చేసుకొని మీ బాడీని మీ హ్యాండ్ మీద మీ హెడ్ని రెస్ట్ చేసినా పర్వాలేదు, లేకపోతే ఇట్లా పెట్టుకున్నా పర్వాలేదు, యాజ్ పర్ యువర్ కంఫర్ట్. సో లెగ్స్ని స్ట్రైట్గా చాపి మీ హ్యాండ్ మీరు ఎలా ప్లేస్ చేసుకున్నా మీ కంఫర్ట్. ఇట్లా ఫ్రంట్కి ప్లేస్ చేసుకున్నా పర్వాలేదు, ఇట్లా హిప్ దగ్గర ప్లేస్ చేసుకున్నా పర్వాలేదు. స్లోగా లెగ్ని పైకి లిఫ్ట్ చేయండి. మీరు ఎంతవరకు లిఫ్ట్ చేయగలిగితే అంతవరకు లిఫ్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 90 degrees లిఫ్ట్ చేస్తాను. మీరు 90 degrees లిఫ్ట్ చేయలేకపోతే కనుక మీరు అట్లీస్ట్ 45 degrees అని లిఫ్ట్ చేయండి. మీరు హెవీ వెయిట్ ఉండి ఏజ్డ్ పర్సన్ అయి ఉంటే కనుక
మీరు 45 degrees అని లిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి. కంప్లీట్ బిగినర్ అయి ఉంటే కనుక 6 to 8 repetitions చేయడానికి ట్రై చేయండి. 1, మీరు ఎంతవరకు లిఫ్ట్ చేసినా చాలు. 2, 3, 4, 5, 6, 7, బాడీ స్ట్రైట్గా ఉండాలి. 8, 9, 10, 11, 12. సో ఒక సైడ్ 12 repetitions కంప్లీట్ అయినాయి. ఇప్పుడు ఆల్టర్నేట్ సైడ్. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. సో ఇప్పుడు మనం ఒక సైడ్ లెగ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇంకొక సైడ్ లెగ్ రెస్ట్లో ఉంది కాబట్టి మళ్ళీ మనం కంటిన్యూ చేసేయచ్చు. సో ఇప్పుడు సెకండ్ వేరియేషన్లో ఒక సెట్ కంప్లీట్ చేసాం. మీకు కొంచెం ఏమైనా అలసిపోయినట్టు అనిపిస్తే లైట్గా వాటర్ సిప్ చేయండి, అటు ఇటు లేసి వాక్ చేయండి, లేదంటే వర్కౌట్ కంటిన్యూ చేయండి. స్టార్ట్. 1. సో ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మీకు L4, L5 ప్రాబ్లం ఉన్నా కూడా మీకు ఆ మజిల్స్ని ఫ్రీ చేస్తాయి. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. సో ఒక లెగ్ కంప్లీట్ అయింది. మళ్ళీ ఆల్టర్నేట్ లెగ్. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. సో 2 వేరియేషన్స్ కంప్లీట్ చేసాం. సెకండ్ వేరియేషన్లో 2 సెట్స్ కంప్లీట్ చేసాం. మళ్ళీ లైట్గా వాటర్ సిప్ చేయండి. 45 to 60 seconds బ్రేక్ తీసుకోండి. సో నాకు ప్రాక్టీస్ ఉంది కాబట్టి వెంటనే చేసేసాను నేను. అంటే ఒక లెగ్ రెస్ట్లో ఉంటుంది కాబట్టి ఇంకొక లెగ్ చేసిన తర్వాత మళ్ళీ వెంటనే కంటిన్యూ చేశాను. మీకు కొంచెం అలసిపోయినట్టున్నా అన్ఈజీగా ఉన్నా కూడా మీరు మాత్రం రెస్ట్ తీసుకొని 45 to 60 seconds బ్రేక్ తీసుకొని కంటిన్యూ చేయండి. లైట్గా వాటర్ సిప్ చేయండి, అటు ఇటు వాక్ చేయండి. సో మనం 2 వేరియేషన్స్ కంప్లీట్ చేసాం. స్టాండింగ్ సైడ్ క్రంచెస్, సైడ్ లయింగ్ లెగ్ లిఫ్ట్స్, అండ్ థర్డ్ వన్ సుపైన్ హీల్ టచెస్. సో ఈ మూడు కూడా మీ అబ్డామినల్ సైడ్స్ని ట్రైన్ చేస్తాయి. సో మీరు ఎక్కువసేపు కూర్చొని ఉన్నా, సో మీ బాడీలో మెటబాలిజం తక్కువ ఉన్నా, విషరల్ ఫ్యాట్ అనేది ఎక్కువ ఉన్నా కూడా మీకు ఈ సైడ్ ఫ్యాట్ అనేది ఎక్కువ అవుతుంది.
సో థర్డ్ వేరియేషన్ సుపైన్ హీల్ టచెస్. ఇది కూడా మనం ప్రీవియస్ వర్కౌట్లో చేసిన ఎక్సర్సైజే. సో మీ లెగ్స్ని దూరంగా ప్లేస్ చేసుకుంటే ఎక్కువ ఇంటెన్సిటీ పడుతుంది, కొంచెం దగ్గరగా ప్లేస్ చేసుకుంటే తక్కువ ఇంటెన్సిటీ పడుతుంది. సో హ్యాండ్స్ని ఇలా ప్లేస్ చేసుకొని నెక్ ఇన్వాల్వ్ చేయకూడదు, నెక్ మాత్రం స్టిఫ్గా ఉండాలి, అప్పర్ బాడీకి ప్యారలల్గా ఉండాలి. మీరు మీ సైడ్స్ని ఇన్వాల్వ్ చేస్తూ కోర్ మజిల్స్ ఇన్వాల్వ్ చేస్తూ సైడ్కి మూవ్ అవుతూ ఈ హీల్ని టచ్ చేయాలి. ఇన్ కేస్ హీల్ని టచ్ చేయలేకపోయినా అట్లీస్ట్ ఇక్కడ దాకైనా మూవ్ అవ్వండి. ఓకే, ఈ పార్ట్ అనేది ఎయిర్లో పెట్టుకోండి, మీ అప్పర్ బ్యాక్ అనేది. స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24. సో ఈచ్ సైడ్ 12 రెపిటేషన్స్ చేసాం. సో మళ్ళీ మనం బ్రేక్ తీసుకొని అటు ఇటు వాక్ చేసి హార్ట్ రేట్ని బ్యాలెన్స్ చేసుకోండి. దాహం వేస్తే లైట్గా వాటర్ అనేది సిప్ చేయండి. వాటర్ సిప్ చేయటం వల్ల మీరు హైడ్రేటెడ్గా ఉంటారు. హైడ్రేటెడ్గా ఉంటే మీ బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది, మజిల్ క్రాంప్స్ అనేవి కూడా రాకుండా ఉంటాయి. సో మీకు ఏమైనా బ్యాక్ పెయిన్, నీ పెయిన్, నెక్ పెయిన్ అట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో చెప్తే నేను మీకు ఎటువంటి స్ట్రెచెస్ చేయొచ్చో చెప్తాను. సో ఇప్పుడు మనం చేసే ఎక్సర్సైజ్లో మీరు నెక్ని ఇన్వాల్వ్ చేయకుండా నెక్ని అప్పర్ బాడీకి స్ట్రైట్గా ఉంచుకొని చేస్తేనే మీ నెక్ మజిల్స్ అనేవి ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటాయి. మీ కోర్ని ఇన్వాల్వ్ చేస్తూ చేయాలి. థర్డ్ వేరియేషన్, సెకండ్ సెట్. స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24. సో మన థర్డ్ వేరియేషన్లో సెకండ్ సెట్ కూడా కంప్లీట్ అయింది. సో ఇప్పుడు మన వర్కౌట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు కూల్ డౌన్లో స్ట్రెచెస్ చేయాలి. సో ఈరోజు మనం ఈ అబ్డామినల్ సైడ్స్ని ట్రైన్ చేసాం కాబట్టి ఈ మజిల్స్ అనేవి స్టిఫ్ అయిపోతాయి. సో దాన్ని మీరు ఫ్రీ చేసుకోండి. హ్యాండ్స్ ఇట్లా పూర్తిగా లిఫ్ట్ చేసి స్లోగా మీ అప్పర్ బాడీని సైడ్కి బెండ్ చేయండి. ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. Alternate side. 1 2 3 4 5 6 7 8 9 10. సో మన డే 46th డే వర్కౌట్ కంప్లీట్ అయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.